హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన నైజాం ఫుడ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో పుట్టగొడుగుల రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్. మన శరీరానికి సరిపడనంత ప్రోటీన్ కావాలి అని అనుకుంటే అది కేవలం పుట్టగొడుగులోనే ఉంటుంది ఫ్రెండ్. ఈ మష్రూమ్స్ని మనం ఇలా మసాలాతో గనక ట్రై చేసినట్లయితే ఈ కర్రీ చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. చపాతీలో ఇంకా బాగుంటుంది ఫ్రెండ్. ఈ రెసిపీ కోసం నేను మార్కెట్లో ఫ్రెష్గా ఇలా అవైలబుల్గా ఉన్న మష్రూమ్స్ని 1/2 kg తీసుకున్నాను ఫ్రెండ్. దీంట్లో చాలా అంటే చాలా యాంటీ ఆక్సిడెంట్స్లు కానీ అండ్ విటమిన్ డి అనేది మనకి పుష్కలంగా లభిస్తుందండి ఈ మష్రూమ్స్లో. మనం తీసుకున్న ఈ మష్రూమ్స్ని దీనిపైన ఉన్న ఔటర్ లేయర్ మొత్తం ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఈ ఔటర్ లేయర్ రిమూవ్ చేయడం వల్ల దీనిపైన ఉన్న మట్టి అనేది కూడా తొలగిపోతుంది. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం కదా అండి, చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. ఇలా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని వాటర్తో వాష్ చేసుకోవాలి. ఈ ఔటర్ లేయర్ మొత్తాన్ని తీసిన తర్వాత ఇప్పుడు వాష్ చేసుకోవాలి మనం వాటర్తో. దీని లోపల ఉన్న మట్టి మొత్తం పోయేలాగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పుట్టగొడుగులు మొత్తాన్ని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు మష్రూమ్స్ని ఇలా పెద్ద సైజులో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే స్మాల్ పీసెస్లో అయినా కట్ చేసుకోవచ్చండి. సో నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా పీసెస్ని. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అండి, ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. మన బాడీకి సరిపడనంత ప్రోటీన్ లేకుండా చాలామంది ప్రోటీన్ ఫుడ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి అధికంగా లభించే ప్రోటీన్ ఫుడ్ అంటే ఈ మష్రూమ్సే. సో ఇలా కట్ చేసి ఈ బౌల్ మొత్తాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో ఇలా జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కల్ని కట్ చేసి తీసుకోవాలి. దీంతో పాటే అల్లం వెల్లుల్లిని కూడా కొద్దిగా కట్ చేసి తీసుకోవాలి పీసెస్ని. అండ్ ఇది వచ్చేసి పల్లి గింజలండి, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది 1/2 kg మష్రూమ్స్కి. సో ఇది వచ్చేసి టొమాటో ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనము 1 కప్పు తీసుకోవాలి. ఈ విధంగా మొత్తము గ్రైండ్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను గ్రైండ్ చేశాను కదా, ఈ విధంగా రావాలి మనకి పేస్ట్ లాగా. గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ వేయడం వల్ల రెసిపీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీంట్లో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన చిన్న చిన్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ మొత్తాన్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్ని చాలా సన్నగా తరిగి తీసుకున్నానండి. ఈ విధంగా సన్నగా తరిగి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కొద్దిగా వేసుకోవాలి. ఈ రెండింటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు. చూడండి ఇక్కడ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కొరియాండర్ పౌడర్ని, పసుపు వచ్చేసి 1/2 teaspoon యాడ్ చేసుకోవాలి. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి 1 teaspoon తీసుకోవాలి. సాల్ట్ అనేది మీకు సరిపడనంతగా వేయాలి ఫ్రెండ్. ఇలా వేసిన తర్వాత దీని స్మెల్ మొత్తం పోయే వరకు గరిటెతో బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత 1 minute వరకు బాగా కలపాలి. వేసిన ఇంగ్రీడియంట్స్కి ఈ పేస్ట్ తగిలే విధంగా కలిపిన తర్వాత రుచికి సరిపడనంత కర్రీ లీవ్స్ని, వాటర్ని కూడా ఒకేసారి యాడ్ చేసుకోవాలి. మనకి సరిపడనంత వాటర్ని యాడ్ చేసిన తర్వాత గ్రేవీ అనేది థిక్నెస్ వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన మొత్తం పీసెస్ని ఇందులోకి వేసేసుకోవాలి. మనం వేసిన ఈ మష్రూమ్ ముక్కలకి గ్రేవీ తగిలే విధంగా గరిటెతో బాగా కలపాలి. ఇంకొంచెం వాటర్ తక్కువైనా మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 4 minutes తర్వాత కొంచెం చికెన్ మసాలాని యాడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు చివరన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేయండి. కొత్తిమీర వేసిన ఆఫ్టర్ 1 minute తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించి ఈ రెసిపీ మొత్తాన్ని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఈ రెసిపీని ప్లేట్లోకి తీసుకొని వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తీసుకున్నట్లయితే రుచి చాలా బాగుంటుంది. అండ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి పుట్టగొడుగులో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.